ఓం అస్మద్గురుభ్యో నమ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన 29వ పాశ్రం. సిట్రం సిరుకాలే వంధున్నైచ్చేవిత్ உன் போத்த மறை எடியே போத்தும் பொருள் கேளாய் பெத்துமை துண்டம் குலத்தனில் பிறந்து நீகுத்தே ஒளங்களை கொள்ளாமல் போகாது ஈற்றுப்பறை கொள்வான் கான் கோவிந்தா எத்தைக்கு வேசேஸ் பிரிவுக்கும் வந்தன்னோடு உத்தேமே யாமவனுக்கே நாமாட்சியம் மத்தேனும் காமங்கள் మాట్రేలోరంభావాయ్. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు 29వ పాఠం అనుసంధానం చేసుకోబోతున్నాం. గోదాదేవి సూయో పదవి భద్రం అని వేదం గోదాదేవి ప్రాప్యత్వం నిరూపిస్తుంది. ఈ పాశములో స్వామి వాళ్ళ కోరిక మేర పరవాయిద్యాన్ని తెప్పించారు, కానీ గోపికలు ఆ వాయిద్యం మాకు అక్కర్లేదు అంటున్నారు. అడిగారు కదా, ఇస్తుంటే వద్దంటారు ఎందుకు అన్నాడు స్వామి. మేము నీ పాదారవిందాలను ఎంతగానో సేవించాం, నీ గురించి ఎంతగానో పాడాం, అయినా మా మాట నీకు అర్థం కాలేదా? వివరంగా చెప్తాం విను అంటూ, సత్వగుణం మనలో ఉన్నప్పుడు ఎప్పుడు పుడుతుందో అప్పుడు తెల్లవారుతుంది. సత్వగుణం రావడానికి ముందే తెలివి వచ్చినట్లుగా ఉంటుంది, అయినా నిద్రలేవం. అప్పటికి ఇంకా బాగా చీకటిగానే ఉంటుంది, అప్పుడే నిద్రలేవాలి. అది బ్రహ్మీ ముహూర్తం అంటారు, దాన్నే ఉషకాలం అంటారు. అంటే సూర్యోదయానికి 5 గడియల ముందు ఉండే కాలం. ఆ సమయంలో సత్వగుణం పైకి లేచి రాత్రంతా ఉన్న రజోస్తమగుణం తగ్గిపోవాలి, అప్పుడే జ్ఞానం కలుగుతుంది. అందుకే దాన్ని బ్రహ్మ ముహూర్తం అని పేరు. మాకు ఆ విధమైన సత్వగుణం పెరిగింది. మేము పొందవలసింది భగవంతుడిని అనే విషయం తెలిసింది, పొందించేది భగవంతుడు అని కూడా తెలుసుకున్నాం. మేము భగవంతుడి వాళ్ళమే అనే విషయం స్ఫురించింది. అందుకే అజ్ఞానంతోనే నీ దగ్గరికి వచ్చాం, మేము రావాల్సిన చోటుకే వచ్చాం. ఇన్ని చెప్పినా నీకు అర్థం కావటం లేదు కదా, లేదా స్వామి? పశువులను మేపుకునే వంశంలో పుట్టావు కదా గోవింద, ఆ గోపజాతి లక్షణం నీకు వచ్చేసిందా ఏమిటి? ఎంత చెప్పినా అర్థం కాదంటావు మేమయ్యా. స్త్రీలు ఎప్పుడైనా ఏదైనా బయటికి చెప్తారా? అన్నీ తెలిసి నీకు మాకేం కావాలో తెలియలేదా? మాలో పుట్టి మా మధ్యలో తిరుగుతున్న నిన్ను సేవించడానికి మేము కాకపోతే మరొకరు ఎవరు వస్తారు చెప్పు? సేవిస్తే మేము నిన్నే సేవించాలి. నీకు మాకు ఉన్న సంబంధం ఎన్ని జన్మలెత్తినా చెదిరిపోకూడదయ్యా. మేము శరీరంతో, మాటతోనూ, మనసుతో చేసే ప్రతి పని నీ కోసం చేస్తున్నాం అనే భావంతో చేయగలిగే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా. ఇదేనయ్యా మా కోరిక అంటూ తమ కోరికను వివరంగా చెప్పుకుని ప్రార్థిస్తున్నారు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు పాశ్రమంలో. ఆండాల్ దివ్య తిరుపతిகளே శరణం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కాల్నోధ్వం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. స్వస్తి. జయ శ్రీ.